హాయ్ అండి. బలి చక్రవర్తిని పాతాళ లోకంలోకి వామనుడి అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి ఎందుకు తొక్కేశారో తెలుసుకుందాం. బలి చక్రవర్తి అసుర వంశానికి చెందినవాడు అయినప్పటికీ ధర్మబద్ధమైన రాజు, గొప్ప దానశీలి. అతను తపస్సు, శక్తి మరియు చైతన్యంతో దేవతల సామ్రాజ్యాన్ని జయించి త్రిలోకాలను పరిపాలించడం మొదలుపెట్టాడు. దేవతలు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి సహాయం కోరగా విష్ణువు వామన అవతారాన్ని స్వీకరిస్తాడు. ఇది ఒక బాలబ్రాహ్మణుడి రూపం. అయితే బాలబ్రాహ్మణుడి రూపంలో బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి 3 అడుగుల భూమి అడుగుతాడు. బలి తాను అడిగిన దానాన్ని ఇవ్వడానికి అంగీకరిస్తాడు. అయినప్పటికీ గురువు శుక్రాచార్యుడు తగదని హెచ్చరిస్తాడు. కానీ బలి తన మాట నిలబెట్టుకుంటాడు. ఇది అతని ధర్మనిష్టను సూచిస్తుంది. విష్ణువు తానే వామనుడిగా మారి 1 అడుగుతో భూమిని, 2వ అడుగుతో ఆకాశాన్ని కొలుస్తాడు. 3వ అడుగును ఉంచడానికి మిగిలింది ఏమీ లేదు. అప్పుడు బలి తాను తలను ఉంచుతాడు. దీని విష్ణువు బలి తొక్కడం అనే అర్థం బలికి శిక్ష కాదు, అతని అహంకారాన్ని తుంచడం, దేవతల పాలన పునరుద్ధరించడం, బలికి మోక్షాన్ని ఇవ్వడం. అయితే విష్ణువు బలిని పాతాళంలో ఒక రాజ్యాన్ని ఇస్తాడు. అక్కడ రాజుగా పరిపాలించేందుకు పాతాళంలో అతను ఒక భక్తి ద్వారా మరింత శుద్ధి చెందుతాడు. బలిని విష్ణువు మహాభక్తుడిగా గుర్తించి భవిష్యత్తులో సత్యయుగంలో ఇంద్రుడిగా అవతరించినట్లు వర్ణిస్తాడు. కానీ అతని అహంకారాన్ని తగ్గించడం ద్వారా మోక్షానికి దారి వేశాడు. ఇది పాతాళ లోకంలో ధర్మాధికారిగా కొనసాగాడు.